మనం మన దృష్టితో చూస్తే గొల్యాతు ఎంత బలాఢ్యుడో చూడగలుగుతాం. మన యొక్క నేత్రాలతో చూస్తే అతను ఏ ఆయుధాలు ధరించుకున్నాడో చూస్తాం. కానీ ఎప్పుడైతే దేవుని దృష్టితో చూస్తామో వీడంతండి 2000 సంవత్సరాల క్రితమే ఆ యొక్క సిలువలో ఓడిపోయిన వాడు ఈ సాతాను. దావీదు దేవుని దృష్టి చేత చూస్తున్నాడు కాబట్టి దావీదు అంటున్నాడు, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడని. ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితంలో మీరు అనుకుంటున్నారేమో, నా జీవితాన్ని సాతాను ఎంతో కుదిపివేస్తుందండి, ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం చెందుతూ వస్తున్నా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎంతో శరీర బలహీనతలతో బాధపడుతూ ఉన్నా, నేను జయాన్ని చూడలేకపోతున్నా, ఇంకా నా జీవితం ఇంతే ముగిసిపోవడమేమో, నా జీవితం ఎలాగే ఉండిద్దేమో అని మీరు అనుకుంటున్నారేమో. మీ దృష్టితో మీరు చూస్తే మీరున్న పరిస్థితి అతి కఠినంగా అనిపిస్తుంది, ఎంతో శ్రమగా అనిపిస్తుంది. కానీ దేవుని దృష్టి చేత మీరు ఎప్పుడైతే చూడగలుగుతారో, నా దేవుడు నిశ్చయముగా ఆశీర్వదించేవాడని, నిశ్చయముగా నా దేవుడు నన్ను లేవనెత్తేవాడని, నిశ్చయముగా నా దేవుడు నన్ను బలపరిచేవాడని మనం చెప్పగలుగుతాం.